ఒక గ్రామం. రాత్రి 10 గంటల సమయం అవుతుంది. ఊరంతా నిద్రలో మునిగిపోయి ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఒక అబ్బాయి జీవితం ఆగిపోబోతుంది. అతను కూడా మనలాంటి ఒక కుర్రాడు. తన పని చూసుకొని ఇంటికప్పుడే బయలుదేరాడు. అలా బైక్ మీద వస్తూ ఉన్నాడు. కానీ అతనికి ముందు ఒక ప్రమాదం పొంచి ఉందని అస్సలు తెలియదు. ఒక భారీ లారీ రివర్స్ చేస్తూ అతని మీదకి వచ్చింది. ఆ లారీ యొక్క వెనుక భాగం తలకి బలంగా తగలడం వల్ల అక్కడికక్కడే నేలపై కూలిపోయాడు. తల పగిలిపోయింది. ఆ రోడ్డంతా కూడా విపరీతమైన రక్తంతో నిండిపోయింది. అయితే ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఆ లారీ డ్రైవర్కి, ఆ లారీ ఓనర్కి అక్కడ జరిగిన యాక్సిడెంట్ మొత్తం వాళ్ళకి తెలుసు. కానీ అతని జీవితాన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా అసలు అక్కడ ఏం జరగనట్టు ఆ లారీని లోపల పెట్టుకొని ఆ అబ్బాయి యొక్క బైక్ ని దాచేసి ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్కడే నడి రోడ్డు మీద కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. అతని రక్తం అంతా కూడా రోడ్డు మీద గడ్డగట్టుకుపోతుంది. సుమారు 1 గంట సమయం తర్వాత కొంతమంది వ్యక్తులు చూసి అప్పుడు అంబులెన్స్ పిలిపించారు. అప్పటికే చాలా రక్తం పోయింది. అతని శరీరం కూడా చల్లబడిపోయింది. ఇప్పుడు అతను బ్రతుకుతాడా లేకపోతే చనిపోతాడా అనే విషయం డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ ఒకటే చెప్పగలం, ఆ ఇద్దరు స్పందించి ఉంటే, ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఒక అంబులెన్స్ ని పిలిచి ఉంటే, 1 నిమిషం ముందే వచ్చి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంకోలాగుండేది. మీ వల్ల అతను బ్రతికుండొచ్చేమో. మీ మానవత్వం, మీ పెద్దరికం ఎక్కడికి వెళ్ళాయి? మనసున్న వారిగా ఆలోచించండి. ప్రాణం ఒక్కటే. మరోసారి ఇలాంటిది ఏమైనా మీ కళ్ళ ముందు జరిగితే దయచేసి స్పందించండి. కనీసం అంబులెన్స్ ని పిలిపించండి. ఒక ప్రాణాన్ని కాపాడండి. ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. స్టాండ్ ఫర్ హ్యూమానిటీ. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎట్టో వెళ్ళిపోకయ్యా, నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా, కడుపులోనే ఉండకాయి పుడమికేలా వస్తివయ్యా, సంకనెత్తుకున్నంత సేపులేవయ్యా, ఇంతలోనే ఏవయ్యావు సెప్పయ్యా, రాకాసి చీకటిలో ఏకేడు తాకిందో ఏకాకి వైపోయావా చంద్రయ్యా, కళ్ళే రాజేసిరేయని చూడయ్యా, తెల్లారి సూర్యుడల్లే రావయ్యా. వెట్టతడి ఇంకనే లేదయ్యా, ఈ తోటనంతా తడివి చూడయ్యా, నీ నవ్వు సడిలేక గుడు సిన్నబోయనయ్యా, ఇంతలోనే రుణము తీరనికయ్యా, మట్టిని చీల్చుకొచ్చే విత్తనమై రావయ్యా, సౌని కూడా సత్తువనిదయ్యా, అష్టదిక్కులన్నీ చుట్టూ మూడుతున్నా, ఇట్టే నెట్టి సప్పున ఇంటికి రావయ్యా, తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎట్టో వెళ్ళిపోకయ్యా, నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా. కన్నుదిలి చూపెళ్ళి మసకేసిపోయేలే
చూడయ్యా, నూరాకుంటే కాలాడదే కన్నయ్యా. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎటో వెళ్ళి పోకయ్యా. నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా, కడుపులోనే ఉండకాయి పుడమికేలా వస్తివయ్యా, సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా, ఇంతలోనే ఏవయ్యావు సెప్పయ్యా. రకాసి చీకటిలో ఏకేడు తాకిందో ఏకాకివైపోయావా చంద్రయ్యా, కళ్ళే రాజేసిరేయని చూడయ్యా, తెల్లారి సూర్యుడల్లే రావయ్యా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసెని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం, పంచభూతాలే
తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచే ఈ జగదలి మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై నీ ఊపిరి నీ సొంతమా మాకు చెప్పకుండా వదలకురా నీ జీవితం నీ ఇష్టమా మాకు వాట ఉంది మరవకురా గాలికో వానకో కూలిపోనీయక కాపలా కాయగా మేము ఉన్నాముగా ఆ దేవుడే అడిగినా నిన్ను పంపం ఉంటిగా నువ్వు ఎంత పరిగెత్తినా మేం వస్తా బదలక ప్రాణాలైనా పల్లెంపేస్తా కాలం పంతం పట్టి నిన్ను వేధిస్తుంటే ఎన్నాళ్ళైనా యుద్ధం చేస్తా నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే కడుపులో తన్నవని నవ్వింది తల్లిరా కట్టెలా ఉన్నవని తల్లడిల్లే చూడరా
చుక్కమా అందుకో ఆసరా బ్రతకరా ప్రతిక్షణం తోడు ఉన్నామురా. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు.
రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా ఈ కంటి తడి ఆరదా ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు భాష చెప్పమ్మ నువ్వు పార్వతీ అమ్మంటే ఓ భారతి
ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మమ్ము మేలు కొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా, మా బాధలను దాచ తోడుండేవాడివిరా, నువ్వుంటే బాగుండురా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా. ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్ను నిమిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్లతో శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా,
అన్నది వినబడకుంటదిరా. మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా. సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని శాశ్వతమేది కాదని తెలుసునా. మట్టి దేహముపై మమకారమా నీ వెంటరాని వాటికై పోరాటమా. మట్టి దేహముపై మమకారమా నీ వెంటరాని వాటికై పోరాటమా. మట్టి ఊపిరే నీదని మరువకుమా. మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా.